రాబోయే ఎన్నికలపై ఫోకస్ చేసిన ఏపీ బీజేపీ ఇవాళ పదాధికారుల సమావేశం నిర్వహించింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్పై ఆమె విరుచుకుపడ్డారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆమె దుయ్యబట్టారు. వైసీపీ నేతలు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న పురంధేశ్వరి రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3.5 లక్షల కోట్ల అప్పు భారం ఈ రాష్ట్ర ప్రజల మీద మోపితే ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని మరింతగా పెంచి 12 లక్షల దాకా 12 లక్షల కోట్ల మేరకు ఇవాళ అప్పుల భారం ప్రజల మీద వేసింది. ఇక్కడ అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేటువంటి ప్రభుత్వం ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అవినీతి ఇంకా చెప్పనవసరం లేదు. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అసలు ముందు నాకెంత వస్తుంది అనేటువంటి ఆలోచన ఎదురుగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయడం చేయకపోవడం పక్కన పెడితే ముందు మా జేబులు ఎలా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే పథకాన్ని ప్రవేశపెట్టడం. మాది రైతు రాజ్యం అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకి ఏమి న్యాయం చేసింది అని చెప్పి వేస్తున్నటువంటి ప్రశ్న. ఈ తుఫాన్ సందర్భంలో రైతుల దగ్గరికి